ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మా స్వీటీ కోసం ఈ పట్టు డ్రెస్ ని స్పెషల్ గా తెప్పించాను. ఈ పట్టు లంగా జాకెట్లో మా స్వీటీ లిటిల్ ప్రిన్సెస్ లా ఉంటుంది. రాధిక, ఈ బట్టలు గుచ్చుకుంటాయి, నాకొద్దు. ఏం కాదమ్మా, ఈరోజు మన ఇంట్లో పండగ కదా, ఆడపిల్లలు ఖచ్చితంగా పట్టుబట్టలు వేసుకోవాలి. పద, రెడీ చేస్తాను. నాకొద్దు. స్వీటీ ఆగు. నాకొద్దు రాధిక. స్వీటీ ఆగమ్మా. వద్దు రాధిక. నేను చెప్పిన మాట విను, ఆగు. నాకొద్దు రాధిక. స్వీటీ ఆగమ్మా. స్వీటీ నేను వేసుకోను. స్వీటీ నాకొద్దు రాధిక. స్వీటీ 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 దెబ్బలు ఏమన్నా తగిలాయా? ఏం కాలేదు కదా? సారీ ఆంటీ, చూసుకోలేదు. సారీ. ఏంటో చూసుకోలేదు? ఇదేమన్నా నీ బాబుగాడిల్లు అనుకుంటున్నావా? నీ ఇష్టం వచ్చినట్టు పరిగెత్తడానికి? అరే, చూసుకోలేదని చెప్తుంది కదా, చిన్నపిల్ల మీద ఎందుకంత కోపం చూపిస్తున్నారు? కోప్పడ్డం కాదు, గోబో పగలగొట్టాలి. ఏంటక్క ఇది? ఏం చేస్తున్నావు అర్థమవుతుందా నీకు? చిన్నపిల్ల మీద చేయొత్తావేంటి సెన్స్ లేకుండా? దీనివల్ల నాకు దెబ్బ తగిలింది కార్తీక్. నువ్వు దీనికి బుద్ధి చెప్పాల్సింది పోయి నన్నంటావేంటి? ఏదో పొరపాటున తగిలింది, అదే అర్థం చేసుకోపోతే ఎలా? పొరపాటు కాదు కార్తీక్, ఇది కావాలనే నన్ను గుద్దింది. ఎందుకంటే మీరందరూ దీన్ని నెత్తి మీద పెట్టుకొని ఇదిగో ఇలా వెనకేసుకొస్తున్నారని. దాంతో దీనికి కొమ్ములొచ్చేశాయి. నేనంటే అసలు లెక్కే లేకుండా పోయింది. 4 పీకితే చిన్నప్పుడు తాగిన ఉగ్గుపాలు బయటకొచ్చి బుద్ధిమంత్రాలా తయారవుతుంది. అక్క, కావాలని చేస్తే కొట్టంలో అర్థం ఉంది, అంతేగాని పొరపాటున జరిగిందని కొడుతున్నావంటే ఏమనుకోవాలి నిన్ను? చెప్పాను కదా కార్తీక్, పొరపాటు కాదు, ఇది కావాలనే నన్ను గుద్దింది. చాలే ఆపక్క. అంటానికి కూడా ఒక అర్థం ఉండాలి. చిన్న పిల్లలు, పాపం పుణ్యం తెలియని అమాయకులు. అలాంటి పసివాళ్ళు కోపాలు పగలు పెంచుకుంటారా? ఏంటి నువ్వు నీ ఆలోచనలు? ఇంకోసారి అలా స్వీటీ మీద చేయెత్తుకు. ఇదే లాస్ట్ టైం. రామ్మా. చూసావు కదా, నీకు దెబ్బ తగిలినా సరే మీ తమ్ముడు పట్టించుకోలేదు. అదే నువ్వు స్వీటీ మీద చేయి ఎత్తేసరికి నీ మీద కోపంతో ఊగిపోయారు. తెలుసుకుని ఇకనైనా మారు. అలా కాకుండా ఇంకోసారి నువ్వు స్వీటీని బాధ పెట్టాలని చూస్తే స్వయంగా మీ తమ్ముడే నిన్ను మెడపట్టి బయటికి గెంటేస్తారు. గుర్తుపెట్టుకో. నన్ను బయటికి గెంటేయడం కాదే, ఈ వ్రతం పూర్తయ్యేసరికి నీ మొగుడి నిన్ను అరెస్ట్ చేసి స్టేషన్కి తీసుకుపోతాడు. రెడీగా ఉండు. మీరు ఈ రూమ్లో రెడీ అవ్వండి, నేను పక్క రూమ్లో రెడీ అవుతాను. స్వీటీ రామ్మా, నిన్ను కూడా రెడీ చేస్తాను, రా.
ఈ అమ్మాయి ఏంటి పిచ్చి పట్టిందల్లా తనలో తనే నవ్వుకుంటోంది. ఏదైనా ప్లాన్ చేసి ఉంటుందా? పిచ్చి మొహాలు. ఇంకాసేపట్లో అరెస్ట్ అయ్యే రాధిక కోసం పూజలు చేస్తున్నారా? చెయ్యండి చెయ్యండి, నా పూజ ఎప్పుడో అయిపోయింది. ఇక ఫలం అందుకోవడం మాత్రమే మిగిలింది. ఏంటమ్మాయి సకల పిచ్చిదాన్లా నీలో నువ్వే నవ్వుకుంటున్నావు? కురుక్షేత్ర యుద్ధం మొదలవ్వబోయే ముందు అందరూ టెన్షన్తో ఉంటే శ్రీకృష్ణుడు మాత్రం చిద్విలాసంతో ఉన్నాడు. ఆ చిద్విలాసం వెనక శత్రు సంహారం ఉందని అందరికీ తర్వాత అర్థమైంది. నా నవ్వు వెనక కూడా అలాంటి శత్రు సంహారమే ఉంది. ఇదిగో పాలు తాగేవాడికి 16 ఏళ్ల వయసు సినిమా గురించి చెప్పినట్టు నీ మాటలు ఒక్క ముక్క అర్థమైతే ఒట్టు. కాస్త అర్థమయ్యేలా తెలుగులో చెప్పవా ప్లీజ్? రాధికని ఉరికంబం ఎక్కిస్తానని చెప్పాను కదా. హ. ఏయ్, నేను సీరియస్గా చెప్తుంటే నవ్వుతావేంటి? చెప్పావు. కాకపోతే నువ్వు ఛాలెంజ్లు చేయడం, చివరికి చతికిల పడ్డం తప్ప ఏవీ చెయ్యలేవు. అందుకే రాధికని ఉరికంబం కాదు కదా, ఉయ్యాల కూడా ఎక్కించలేవు అని వెటకారంగా నవ్వాను. వామనుణ్ణి చూసి బలిచక్రవర్తి కూడా ఇలాగే వెటకారంగా నవ్వుకున్నాడు. కానీ తర్వాత వామనుడు బలిచక్రవర్తి తల మీద కాలు పెట్టి పాతాళంలోకి తొక్కిపడేలా ఇప్పుడు ఈ పూజలో నేను కూడా రాధికని అలాగే బలివ్వబోతున్నాను. అంటే ఎలా? పల్లవిని రాధికే చంపిందని కార్తిక్ని నమ్మించేలా బలమైన ఎవిడెన్స్లన్నీ రెడీ చేశాను. పూజ మధ్యలోనే ఆ ఆధారాలు బాంబుల్లా బ్లాస్ట్ అవ్వబోతున్నాయి. ఆ రాధిక రాత బాగుంటే కార్తిక్ దాన్ని అరెస్ట్ చేసి జైలుకు పంపిస్తాడు. అలా కాకుండా కార్తిక్ కోపం కంట్రోల్ తప్పితే రాధికని ఇక్కడే షూట్ చేసి పడేస్తాడు. అయితే జైలుకి, లేకపోతే పైకి. ఈ రెండిట్లో ఏదో ఒకటి మాత్రం పక్కా. అది కాదు సకల, రాధికని ఎలా ఇరికించబోతున్నావు? కాసేపట్లో కల్లారా చూడబోతూ కంగారెందుకత్తా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.